క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ను నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ నెల 9 నుంచి ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. విశాఖ, కడప, మంగళగిరి వేదికగా క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తామన్నారు. మొత్తం 7 జట్లు పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. ఒక్కో జట్టు 8 మ్యాచ్లు ఆడుతుందన్నారు. ఈ నెల 30న మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తామని కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీఎల్ 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ ఏపీఎల్ వల్ల మొన్న ఆక్షన్ కూడా జరిగింది. ఈ ఆక్షన్ వల్ల ఎంతోమంది పేద, అన్నిటికన్నా ముఖ్యంగా చక్కటి రూరల్ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల్ని 7 టీములు మేనేజ్మెంట్ కూడా ఆక్షన్లో పాడి అందరికీ ఒక చేయూతనిచ్చే విధంగా ఏపీఎల్ ముందుకు సాగబోతుంది. మొన్న మేము మ్యాచ్లన్నీ కూడా విశాఖపట్నంలోనే చేస్తే ఈసారి రాయలసీమలో ఉన్న కడపలో, అమరావతిలో భాగమైన మంగళగిరిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అంటే ప్రారంభ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగి 9 నుంచి 13వ తారీఖు వరకు మ్యాచ్లు విశాఖపట్నంలో జరుగుతాయి. 17 నుంచి 21వ తారీఖు దాకా మ్యాచ్లు కడపలో జరుగుతాయి. 24 నుంచి 30 ఫైనల్ వరకు మంగళగిరిలో జరుగుతాయి. 30వ తారీఖు గ్రాండ్గా ఫైనల్ మ్యాచ్ మంగళగిరిలో మేము ముఖ్య అతిథిగా లోకేష్ గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను, కళాశాల విద్యార్థులను ఉచితంగా స్టేడియంలకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు నుంచి ప్రతి కాలేజీ పాఠశాలలోనూ కూడా నోటీస్ బోర్డులో ఏపీఎల్ మ్యాచ్లు ఎక్కడ జరగబోతున్నాయి, ఎవరెవరి మధ్య జరగబోతున్నాయి, సమయం ఏమిటి అనేది పెట్టబోతున్నాం. కడపలో అండ్ మంగళగిరి, విజయవాడ, గుంటూరులో ఫ్లాష్ మాబ్స్ కూడా పెట్టబోతున్నాం. అంటే అవేర్నెస్ బాగా పెంచే విధంగా పాఠశాల విద్యార్థులకి పాసులు, ఫ్రీ పాసులు ఇవ్వబోతున్నాం. ఆ పాసులు ఉన్న వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది. దీన్ని జియో స్టార్ వారు లైవ్ ఇస్తున్నారు.